అంటే అతను ఆలోచించాటండి అప్పుడు. ఇలా కూడా ఒక ఆలోచన ఉంటుందా, నాకు ఎవరు చెప్పలేదండి ఇలాగా. పర్వాలేదు, నువ్వు తప్పు చేసావు, నేను తప్పైతే నాకు తెలిసేం చేయలేదండి. కానీ ఇప్పుడు నేను ఇంత పెద్దవాడిని అయ్యాను కదా, 90 ఏళ్ళు ఆ పార్టీలో ఉన్నాను. మీరు చెప్పింది నాకు నచ్చింది, కానీ ఇప్పుడు మారలేనిది భక్తుడిగా పొరపాటు. నేను కన్వర్ట్ చేయడానికి రాలేదయ్యా, నాకు అలా కన్వర్షన్స్ అలవాట్లేదు. నాకు నువ్వు ఒకనాడు తప్పు చేశావు, రామాయణాన్ని నువ్వు అవమానించావు. రామాయణం అనేది దేవుడి కథ అనుకున్నావు, కాదు అది మనిషి కథ. దాన్ని అవమానిస్తే నువ్వు మనిషిని అవమానించినట్టు. నువ్వు మనిషివే, అంటే నిన్ను నువ్వు అవమానించుకుంటావు తెలియక. కానీ అది ఒక తప్పు, దానికి ప్రాయశ్చిత్తం చేయాలి, నువ్వు చెయ్యవు.